హాయ్. కాకినాడ నుంచి చెన్నైకి వెళ్ళే ఈ బంకింగ్హామ్ కెనాలు సుమారు 1085 కిలోమీటర్ల ప్రయాణం చేసి చివరికి చెన్నై చేరుకుంటుంది. అసలు ఈ కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరింగా దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ కెనాల్ ఇలా వెళుతూ అనేక గ్రామీణ ప్రాంతాలని కలుపుకుంటూ వెళుతూ ధవళేశ్వరం బ్యారేజ్ చేరుతుంది. ఆ బ్యారేజ్ మీదుగా ఏలూరు కాలువ ద్వారా కృష్ణానదికి కనెక్ట్ అవుతుంది. కృష్ణానది నుంచి ప్రకాశం జిల్లాలో నుండి ప్రకాశం బ్యారేజ్కి, అక్కడ నుంచి సముద్రంలో కలిసి పులికాట్ తరసు ద్వారా చెన్నైకి మార్గం సుగమమవుతుంది ఈ బంకింగ్హామ్ కెనాల్ ద్వారా. ఈనాటి కాలంలో ఈ ప్రయాణం లేనప్పటికీ పూర్వకాలంలో మనల్ని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఈ బంకింగ్హామ్ కెనాల్ని వాళ్ళు ఈ వ్యాపార నిమిత్తము దీనికి ఉపయోగించేవారని చరిత్ర చెప్పడం జరుగుతుంది. సో మనం అలాగా వెళ్తున్నప్పుడు అనపర్తి విలేజ్ గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఈ మనం వెళ్తున్నప్పుడు దేవి సెంటర్ అని పిలుస్తారు అన్నమాట. దీన్ని చాలా ఫేమస్ అయినటువంటి సెంటర్గా మనం చెప్పచ్చు. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ అనపర్తిలో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ అనేవి ఇక్కడ నుంచి మనకి కనెక్ట్ అవుతుంటాయి. సో మనకి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కూడా విలేజ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో మనం అలా వెళ్తూనే ఉంటాం. ఈ బంకింగ్హామ్ కెనాల్ ఎంత ప్రయాణం అయితే చేసి చివరికి డెస్టినేషన్ రీచ్ అవుతుందో, అలాగే మన ప్రయాణం కూడా కాకినాడ నుంచి రాజమండ్రి కెనాల్ రోడ్ ప్రయాణం కూడా దానికి ఈక్వల్గా వెళ్తుందని చెప్పొచ్చు మనం క్లియర్గాను. మనకి చూసినట్లయితే మొత్తం అంటే ఇది వర్షాకాలం కాకపోయినప్పటికీ ఈ విధంగా ఉంటుంది గ్రీనిష్గా చుట్టుపక్కల. సో వర్షాకాలం అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది మొత్తం. అంటే ఆల్మోస్ట్ పంట పొలాలు స్టార్ట్ అవుతాయి. అంటే రైతులు ప్యాడీని స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చుట్టూ కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి చెట్లు అయితే చాలా గ్రీనరీగా ఉంటాయి. సో మనం ఒక అడవిలో వెళ్తున్నామేమో అటువంటి ఫీలింగ్ వస్తుందన్నమాట ఈ వేలో వెళ్తున్నప్పుడు. ఒక్కొక్క ప్లేస్లో మాత్రమే మనకి ఎలా ప్రయాణం వెళుతూనే ఉంటుందన్నమాట ఇక్కడ ప్రయాణం. సో మనకి ముందుకు వెళ్ళినప్పటికీ అయ్యప్ప స్వామికి సంబంధించిన ఒక చాలా పెద్ద టెంపుల్ అయితే కనిపిస్తుంది. మన హిందూ సోదరులు కేరళ వెళ్తారు మా స్వామిమాల వేసుకున్న తర్వాత. కానీ కొంతమంది వెళ్ళలేని స్వామిమాల వేసుకున్నటువంటి హిందూ సోదరులు అయితే మాత్రం ఇదిగో మనకి కనిపిస్తుంది, చూసారు కదా, ఈ యొక్క టెంపుల్ని దర్శించుకొని వాళ్ళు ఏమైతే అక్కడ ఇవ్వాలనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చి వాళ్ళ భక్తిని చాటుకోవడం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక టెంపుల్గా మనం చెప్పొచ్చు. చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి, చాలా ప్రసిద్ధి అయిన టెంపుల్గా మనం చెప్పొచ్చు ఈ చుట్టుపక్కల ఏరియాకి అందరికీ కూడా. సో అటువంటి వ్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో మనం దీన్ని దాటుకొని ముందుకు వెళ్తుంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కుతుంటే ఒక లేడీ హీరో హోండా బైక్ని డ్రైవ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఈనాటి కాలంలో గర్ల్స్ బాయ్స్కి ఈక్వల్గా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. మనం ఇలా వెళ్తూ ఉంటే ఫుడ్ సంబంధించినటువంటి గోడౌన్స్ కనిపిస్తాయి మనకి. రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో కెనాల్ పక్కన చెట్లు, దానికి ఆపోజిట్లోనేమో రైట్ సైడ్ చూడండి ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించినటువంటి గోడౌన్స్ కనపడుతున్నాయి. ఇది ఒక ప్రైవేట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అన్నమాట. చాలా ఎక్కువ ఉంటాయి, చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఫుడ్ స్టోర్ చేస్తారు. ఈ రెయిన్ సీజన్లో వీటిని తీసుకుని వెళ్ళి FCI వాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ సంబంధించినటువంటి రైస్ మిల్లర్స్ కానీ ఇక్కడ నుంచి వాళ్ళ ఎక్స్పోర్ట్ అంతా జరుగుతుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా కూడా. సో మనము వెళ్ళే కొలది ఇంకొకసారి ఇక్కడ మనకి ట్రైన్ అనేది రోడ్డు ప్రక్కనే వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో మనం కాకినాడ నుంచి రాజమండ్రి చూసుకున్నట్లయితే 3 చోట్ల ట్రైన్ మనకి కనెక్ట్ అవుతుంది రోడ్డు ప్రక్కన అని చెప్పాను. ఇది థర్డ్ ప్లేస్ అనమాట. దీన్ని కేశవరం అని పిలుస్తారు ఈ ప్లేస్ని. సో ఇక్కడ మనకి రోడ్డు ప్రక్కన ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు మన రోడ్డు రైల్వే ట్రాక్ ఆనుకుని వెళ్ళడంతో అదొక మంచి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం కానీ ఎవరైతే కానీ ఈ స్ట్రీట్లో లేకపోతే ఈ రోడ్ మీద ప్రయాణం చేసే వాళ్ళైతే మాత్రం. సో మనకి అలా వెళ్ళే కొలది రోడ్స్ అయితే చాలా కర్వ్స్ ఉంటాయి, చాలా మలుపులు ఉంటాయి. మలుపుకి కూడా ఒక అనుభూతి కలుగుతుంది ఫస్ట్ టైం బండి మీద వెళ్ళే వాళ్ళకి ఎవరైనా సరే. ఈ యొక్క వేలో చూసుకున్నట్లయితే రోడ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఎలాగ విశాలంగా ఉంటుందో అంత యాక్సిడెంట్ జరిగే అవకాశం అయితే ఉంటుంది.
ఎందుకంటే రోడ్డు ఒక ప్రక్క కెనాల్ ఉంటుంది ఫుల్ వాటర్ తోటి. ఆ రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది. ఇప్పుడైతే రోడ్లు అయితే చాలా బాగున్నాయి, కానీ ఒకప్పుడైతే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు రోడ్డు వేయడంతో చాలా ఈజీగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మనకి జర్నీ అనమాట. సో మనకి వెళ్ళిపోతూనే ఉంటుంది బండి. వెళ్తున్నప్పుడు చాలా అనేక రకాల గ్రామీణ ప్రాంతాలను మనం టచ్ చేస్తూ వెళ్తాం అనమాట. సో టౌన్లో ఉండే వాళ్ళకి అయితే మాత్రం ఇది కొత్త అనుభూతి కనిపిస్తుంది మనకి. ఇక్కడ మన ప్రయాణం అయితే చాలా సాఫ్ట్గా కర్వ్స్ తీసుకుంటూ వెళ్ళిపోతుంది, ఏమి ఇబ్బంది లేకుండా. సో అలా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ని కడియం రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్యాసింజర్ ట్రైన్స్ ఆగుతాయి. ఇక్కడ మనకి కనిపిస్తుంది రైట్ సైడ్ ఉంటుంది అనమాట. దాన్నే కడియం రైల్వే స్టేషన్ అని పిలుస్తారు. అలా వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ని కడియం నర్సరీస్ ఎంత ఫేమస్సో అటువంటి నర్సరీస్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ కడియం నర్సరీస్ నుంచి వేరు వేరు రాష్ట్రాలకు కానీ, లేకపోతే జిల్లాలకు కానీ, లేకపోతే వేరు వేరు కంట్రీస్ కానీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట. అటువంటివన్నీ కూడా మనకి రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది. చూసారు కదా, ఈ మొత్తం ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా రకరకాల నర్సరీస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో నర్సరీస్ ఏ విధంగా ఉంటాయి, దాంట్లో ప్లాంట్స్ ఏముంటాయని అది కూడా మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. కానీ మనకి మాత్రం స్ట్రైట్గా మనం వెళ్ళిపోతున్నాం మన డెస్టినేషన్కి ఇక్కడ నుంచి. సో మనం అలా వెళ్తూ ఉంటే వేమగిరి అనే విలేజ్కు వెళ్తాం అన్నమాట. సో ఆ విలేజ్ దాటుకుని ముందుకు వెళ్తే జంక్షన్ ఉంటుందన్నమాట. ఆ జంక్షన్ నుంచి మనము మనం వచ్చిన రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్తాము. అలా కాకుండా మనం వచ్చిన రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే విజయవాడకి వెళ్తాము, రైట్ సైడ్కి వెళ్తే వైజాగ్కి వెళ్తాము అన్నమాట. ఇది ఒక హైవేగా మనం చెప్పొచ్చు. ఇక్కడ రోడ్డు 4 డైవర్షన్స్ తీసుకుంటుంది. ఒకటి రాజమండ్రి, బ్యాక్ సైడ్కి కెనాల్ రోడ్డుకి కాకినాడ, రైట్ సైడ్కి అయితే వైజాగ్, లెఫ్ట్ సైడ్కి అయితే విజయవాడకి వెళ్తుందన్నమాట. సో మనం దీన్ని దాటుకొని ముందుకు వచ్చినట్లయితే ఆ కడియం వేమగిరి దాటుకు ముందుకు వస్తే ధవళేశ్వరం అనమాట. సో మనకి ఒకసారి కాస్త ముందుకు వచ్చి చూసినట్లయితే మనకు కనిపిస్తుంటుంది ధవళేశ్వరం బ్యారేజ్ దూరం నుంచి. సో దానికి ముందుకు ఇంకా దానికి వెళ్ళకముందే రైట్ సైడ్ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, అలాగే హాస్టల్ ఉంటుంది, పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన ఒక హాస్టల్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ రైట్ సైడు. సో మనం దాన్ని దాటుకుని స్ట్రైట్గా వెళ్తే మనకి ముందుగా ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కనిపిస్తుంది మనకి క్లియర్గా. చూశారు కదా, సో అదే సరార్దర్ కాటన్ కట్టినటువంటి బ్యారేజ్ అన్నమాట అది. సో మన ఈస్ట్ గోదావరిలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి నీరు ఎంత పుష్కలంగా ఉంటుంది అంటే కేవలం సరదార్ కాటన్ కట్టినటువంటి ఒక బ్యారేజ్ వల్లే ఈనాడు ఈ ప్లేస్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉందని మనం చెప్పొచ్చు. అందుకనే కాకినాడ నుంచి ధవళేశ్వరం వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూసినట్లయితే సరదార్ కాటన్ యొక్క విగ్రహాన్ని వీళ్ళు ప్రతిక్షేపించడం జరుగుతుంది. ఆయన వర్ధంతికి, జయంతికి కూడా అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన యొక్క చేసిన మంచి పనిని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలను కొనియాడడం అనేది జరుగుతుందన్నమాట. సరదార్ కాటన్ ఒక బ్రిటిషర్ అయినప్పటికీ ఇండియాలో ఆయన విగ్రహాలను పెట్టి గౌరవించడం మన భారతీయ సంస్కృతి యొక్క సంప్రదాయాల గొప్పతనంగా మనం చెప్పచ్చు. సో మనం దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే మనకు కనిపిస్తుంటుంది అనమాట. సో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి రాజమండ్రి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి బ్యాక్
పక్క అంటే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ బ్యాక్ వెళ్తే సరార్దర్ కాటన్ బ్యారేజ్ మీదకు వెళ్తాం. దాని కింద సరార్దర్ కాటన్ మ్యూజియం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో సరార్దర్ కాటన్ బ్యారేజ్ ఏ విధంగా ఉంటుంది, దాని లెంగ్త్ ఎంత ఉంటుంది, దాన్ని ఎప్పుడు కట్టారు, దాని విశిష్టత ఏంటి అన్న విషయాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. దాని కింద సరార్దర్ కాటన్ మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో ఏముంటాయి అనేది కూడా మన వీడియోల ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా.